తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచుకొట్టాయి. పలు జిల్లాల్లో భారీ వర్షధాటికి అతలాకుతలమయ్యాయి. మధ్యాహ్నం ప్రారంభమైన వాన రాత్రి వరకు కురుస్తూనే ఉంది. హైదరాబాద్ ఏరియాలో ఏడాది రికార్డుల స్థాయిలో వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లిలో పికెట్ ప్రాంతంలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మేడ్చల్, మల్కజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, జనగామ, పెద్దపల్లి, మెదక్, యాదాద్రి, సిద్దిపేట, నిర్మల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కురిసిన వర్షానికి జనం విలవిల్లాడారు. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల నాలాలు పొంగిపోవడంతో లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది, స్తంభించిపోయింది. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। అవి హోల్స్ ఉంటాయి అన్న, హోల్స్ లో అది ఓపెన్ చేస్తే వాటర్ వెళ్ళిపోతుంది. ब्रिज के ऊपर पानी भर गया तो 10 रुपये जाम हो गया। कमर तक आ गया पानी, कमर तक।